sports also, they will be able to increase their strength and stamina. And sleep is the best recovery method anta. Ee tensions అన్నిటి నుంచి బయటకు రావాలంటే the best way is to relax. ఏ స్పోర్ట్ అని తీసుకోండి, క్రికెట్ అయినా తీసుకోండి, కబడ్డీ, ఏ స్పోర్ట్ అని తీసుకోండి, ఫిజికల్ లెవెల్ will be absolutely rugged like anything. So adi yoga complement chestadi any sport which you take it up. Correct. Yoga ante it's everything, mana way of living ani antam manam. A good teacher will create great students ani antam. Correct. That will help them to recover, at the same time improve the quality of the game whatever they are playing. Hello viewers, this is Mani Nukala. Welcome to another episode of Sport is Life. Please watch, share and subscribe our channel. Today our guest is Mr. Janardhan Durga Prasad, Director Learning and Development at Bodhi School of Yoga, Hyderabad, which is a leading institution dedicated to transforming lives through the power of yoga. Mr. Janardhan plays a pivotal role in shaping the future of yoga education. With deep passion for yogic wisdom and modern teaching methodologies, he is committed to helping and mentoring aspiring yoga teachers and wellness professionals to create a positive impact in the world. Let's talk to him and understand the importance of yoga for everyone, every day. Janardhan garu, thank you so much for talking to Sport is Life andi. మా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది పిల్లలు స్కూల్స్లో కానీ వన్ ఆఫ్ ద కామన్ కంప్లైంట్ పేరెంట్స్ నుంచి ఏమొస్తుందంటే ఐదర్ టీవీ చాలా చూడమనో ఫోన్ చాలా చూడమనో వస్తుంటుంది. బట్ దెర్ ఆర్ స్కూల్స్లో యోగా ప్రోగ్రామ్స్ అయితే నేర్పిస్తున్నారు, బట్ అది ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది, అసలు కిడ్స్ ఎప్పటి నుంచి యోగా స్టార్ట్ చేయడం మూలంగా వాళ్ళ బెనిఫిట్స్ ఏమొస్తాయి కిడ్స్కి? కిడ్స్ ఇవాళ చూసుకున్నట్టయితే ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విచ్ వీఆర్ ఫేసింగ్ విత్ రెస్పెక్ట్ టు ద చిల్డ్రన్ ఏంటిదంటే స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం. అవును. యాజ్ ద కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్, పోస్ట్ కోవిడ్ ఇట్ హ్యాస్ చాలా ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే కోవిడ్లో ఎవ్రీథింగ్ డిజిటలైజ్ అయిపోయింది. సో మొబైల్స్లోనే క్లాసెస్ అటెండ్ అవ్వడం, సో అలా యూసేజ్ అనేది పెరుగుకుంటూ వచ్చింది. ఇప్పుడు సడన్గా ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ కూడా చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు కూడా. సో అలానే ఏంటిదంటే ఇప్పుడు యోగా మనం ఇంట్రడ్యూస్ చేసామనుకోండి, యోగా అనేది ఎలా అంటే మేమేం చెప్తామంటే 7 years ఇస్ ద ఐడియల్ ఏజ్ వేర్ వన్ కెన్ స్టార్ట్ ఫర్ ద యోగా జర్నీ. సో 6 to 7 years, ఎందుకంటే అప్పుడే వాళ్ళకి ఊహ అనేది ప్రాపర్గా మనం చెప్పేది అర్థం చేసుకోవడమైనా కానీ ఫాలో అవ్వడమైనా కానీ అది ప్రాపర్గా అవుతుంది. కాబట్టి 6-7 years ఏజ్ ఇస్ ద రైట్ టు స్టార్ట్ దర్ యోగా జర్నీ. ఓకే. అండ్ ఇక్కడ కూడా కేటగరైజేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎలా అంటే మనకి 6 to 12 years ఒక మైండ్ సెట్ ఉంటుంది, టీనేజ్ ఒక మైండ్ సెట్ ఉంటుంది. కరెక్ట్. సో అందుకోసం 6 to 12 years ఒక కేటగిరీ చేస్తాము, దాని తర్వాత 13 నుంచి 18 years వరకు ఒక కేటగిరీ చేస్తాం. సో ఎందుకంటే కేటగరైజేషన్ కూడా మనకి 12-year-old మైండ్ సెట్, 13-year-old మైండ్ సెట్ చాలా డిఫరెంట్. కరెక్ట్. సో అందుకు వీ టెన్ టు డిఫరెన్షియేట్ ద చిల్డ్రన్ ఇన్ టు దిస్ 2 categories అండ్ విల్ స్టార్ట్ కోచింగ్ దెమ్ ఇన్ డిఫరెంట్ వేస్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 6 to 12 years తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి దే షుడ్ బి మోర్ ఆఫ్ ఫన్ ఫిల్డ్ లెర్నింగ్ అండ్ యాక్టివిటీస్, గేమ్స్ అండ్ ఇంట్రెస్టింగ్ లైక్ స్టోరీ బేస్డ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. దే టెన్ టు స్పెండ్ మోర్ అమౌంట్ ఆఫ్ టైం. బట్ అట్ ద సేమ్ టైం మీరు టీనేజర్స్ చూస్తారు అనుకోండి, they'll behave like more of an matured adults. Correct. So for them, right, it should be more of logical perspective, logical తోటి scientific గా. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక చెప్పామనుకోండి, వాళ్ళు బ్యాక్ వెళ్ళి వాళ్ళు హోంవర్క్ చేసి మీరు చెప్పిన తప్పనే వస్తారు మళ్ళీ వెనుకకి. సో అందుకే వాళ్ళకి ఏంటిదంటే ఎక్కువ లాజిక్ విత్ సైంటిఫిక్ రీజనింగ్ తోటి చెప్పామనుకోండి, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ లైక్ వి కేటగరైజ్, ఈ 2 categories చేసుకొని స్టోరీ బేస్డ్, ఫన్ ఫీల్డ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఒకటి ఏంటిదంటే ఇంటలెక్చువల్ లెర్నింగ్. అట్ ద సేమ్ టైమ్ దే షుడ్ బి వెరీ మచ్ స్టిక్ టు దే వాల్యూస్. వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అంటామండి. అవునవును. సో ఇప్పుడు స్కూల్స్లో నేను ఇందాక అన్నట్టు యోగా చెప్తున్నారు, కాంపిటీషన్స్ అవుతున్నాయి. సో ఈజ్ దట్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్? విల్ దట్ బెనిఫిట్ వాళ్ళకి వాళ్ళ స్టడీస్లో కూడా అలా చేయడం మూలంగా, ఆర్ ఇంకా వేరే యోగాలో మళ్ళీ డిఫరెంట్ మీరు అన్నట్టు కేటగిరీస్ ఉన్నాయా? యోగా అంటే చాలా మంది వరకు ఇవాల్టి వరకు యోగా అంటే ఓన్లీ ఆసనాసే, ఆసనాస్. బట్ యోగా అంటే ఇట్స్ ఎవ్రీథింగ్, మన వే ఆఫ్ లివింగ్ అని అంటాం మనం. కరెక్ట్. సో ఇక్కడ ఏంటిదంటే ఆసనాస్ అ పార్ట్ ఆఫ్ యోగా. యూ హ్యావ్ ప్రాణాయామాస్ ఉంటాయి, మెడిటేషన్ ఉంటుంది, యోగ నిద్ర ఉంటుంది, ముద్రాస్ ఉంటాయి, చాలా ఉంటాయి, ఇంకా ఫిలాసఫీ ఉంటుంది. సో పిల్లలకి ఏంటిదంటే ఇప్పుడు మనం వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటిదంటే, ఇప్పుడు స్కూల్స్ ఏంటిదంటే కాంపిటీషన్స్ అని పంపిస్తున్నారు. గుడ్, అట్లీస్ట్ ఇన్ దాట్ ఆ పర్స్పెక్టివ్లోనే వాళ్ళు యోగా అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది వాళ్ళకి. సో దట్ ఈస్ వెరీ గుడ్. సి కమింగ్ ఇన్ టు దిస్ పాత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకి వాళ్ళ పాత్లోకి రావాలి, వచ్చిందంటే ఇంకా దానికి మించి ఇంకేం లేదు. అది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, వాళ్ళు ఎలా చూస్తున్నారు అనేది
ఒక రైట్ కోచ్. సో ఆల్వేస్ రైట్ గుడ్ టీచర్ విల్ క్రియేట్ గ్రేట్ స్టూడెంట్స్ అని అంటారు. కరెక్ట్. అవును. సో అండర్ అ రైట్ టీచర్ ఇఫ్ దే కెన్ గెట్ trained and they can get their knowledge kada, so they will be excelling in their path. So a right teacher will give them the required knowledge what the student wants. Correct. So ala impactful knowledge క్రియేట్ చేయగలిగామంటే ఇట్ విల్ బి వెరీ గుడ్. కరెక్ట్. అండ్ మీరు అన్నట్టు అది స్కూల్లో హెల్ప్ అవుతుంది అండ్ ఈవెన్ బియాండ్ స్కూల్ వాళ్ళ ఏదైనా ప్రొఫెషన్ వేరేది ఉన్నా కూడా ఇక్కడ నేర్చుకున్నది యోగాలో నేర్చుకున్నవి ఆసనాస్ కానీ ఇంకా డిసిప్లిన్స్ ఆఫ్ లైఫ్ దట్ షుడ్ అది హెల్ప్ అవుతాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, మీరు చాలా మంచి ప్రశ్న అది. ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఏంటిది, వాళ్ళకి అవగాహన అనేది వచ్చినప్పుడు, ఎరుక అనేది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేయాలి, మనము వాళ్ళకి మంచి ఏదో చెడేదో చెప్పాలి వాళ్ళకి. సో అది ఎలా చెప్పగలుగుతాం, వాళ్ళకి డైరెక్ట్గా ఇది మంచి ఇది చెడు అని చెప్తే వాళ్ళని ఇబ్బంది పడిపోతారు వాళ్ళు. సో మనం ఇప్పుడు ఈ మధ్యన పేరెంట్స్ ఏంటంటే నువ్వు చేయొద్దు అని అంటారు. అది చెయ్యొద్దు అనే బదులు అది ఎందుకు చేయొద్దు అనేది చెప్పాలి. సో యోగా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటిదంటే మనం ఎందుకు చేస్తున్నాం, దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటిది. వీటన్నిటికీ పునాది ఏంటిదంటే మన ట్రెడిషనల్ టెక్స్ట్, భగవద్గీత అయినా కానివ్వండి, పతంజలి యోగ సూత్రాస్ అయినా కానివ్వండి, ఉపనిషత్స్ అయినా కానీ, ఇవన్నీ గ్రౌండ్ ట్రెడిషనల్ అంటే లైక్ పునాది రాళ్ళనమాట. అక్కడి నుంచి వచ్చినాయే మనం చిన్న చిన్న నాలెడ్జ్ పాయింట్స్ తీసుకొని వీళ్ళకి చెప్తుంటాం అనమాట. సో అలా వాళ్ళ జీవితంలో అయ్యే మార్పులని అధిగమిస్తూ వాళ్ళు జీవితాన్ని ఎలా సంతోషంగా ఉండాలి అని నేర్చుకుంటారు అనమాట యోగా ద్వారా. అదే టీనేజర్స్కి వచ్చేసరికి వాళ్ళకి ఏంటిదంటే హార్మోనల్ చేంజెస్ చాలా అవుతుంటాయి బాడీలో. అప్పుడు ఏంటిదంటే వాళ్ళని వాళ్ళు ఎలా చూడాలి, వాళ్ళని ఎలా సొసైటీతో ఎట్లా నడవాలి, ఎలా మాట్లాడాలి ఏంటిదని అప్పుడప్పుడు వాళ్ళంతటా వాళ్ళే ఇబ్బంది పడుతుంటారు. సో దాని నుంచి బయటకు రావడానికి యోగా అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో యోగా విల్ హెల్ప్ దెమ్ టు ట్యాప్ ఇన్ టు దర్ ఇన్నర్ పొటెన్షియల్. సో అలా యోగా అనేది నాట్ ఓన్లీ ఇన్ ద స్కూల్ లైఫ్ బట్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్ లో అయినా తీసుకోనివ్వండి, వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అయినా కావచ్చు, ఫోకస్ అయినా కావచ్చు, ఇంప్రూవ్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ టేక్ అప్ ద స్పోర్ట్స్ ఆల్సో దే విల్ బి ఏబుల్ టు ఇంక్రీజ్ their strength and stamina. At the same time if that comes to their relationships with their parents, respect, and mostly that is very important. Respecting the parents, respecting the elders. So ivanni they'll be able to get all this knowledge. Okay, that is great. So ఇప్పుడు కిడ్స్ నుంచి ఎలా ఫాలో అవుతూ అండ్ ఇందాక అనుకున్నట్టు దే ఫాలో ఇంటూ డిఫరెంట్ ప్రొఫెషనల్స్ అండ్ వెళ్తుంటారు. సో ఇప్పుడు స్పోర్ట్స్కి తీసుకుంటే కిడ్స్ ఇప్పుడు చాలా మంది స్పోర్ట్స్ ఆడి దే గెట్ ఇన్ టు దట్ రిగరస్ ట్రైనింగ్లోకి వెళ్తారు అండ్ దెన్ స్టేట్ ఆడడం, నేషనల్స్ ఆడడం, దే సో మెనీ అదర్ కేటగిరీస్ అందులోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు యోగా ఇంపార్టెంట్ స్పోర్ట్స్ మెన్కి కూడా చాలా ఉంటుంది. నేను కూడా చూస్తుంటాం, మైండ్ సెట్ కానీ చాలా ప్రిఫరెన్స్ వచ్చేసింది ఇప్పుడు మైండ్ సెట్కి ఇవ్వడం. సో ఫ్రమ్ అ స్పోర్ట్స్ మెన్ పర్స్పెక్టివ్ చూస్తే కనుక యోగా ఎంత ఇంపార్టెంట్ అంటారు వాళ్ళకి? ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అంటాం. యోగా విల్ కాంప్లిమెంట్, యోగా అనేది కాంప్లిమెంట్ చేస్తుంది వాళ్ళ స్పోర్ట్. ఏ స్పోర్ట్ అయినా తీసుకోండి, యూనిట్ కాన్సన్ట్రేషన్, యూనిట్ ఫోకస్. సో కరెంట్ పెద్దవాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మెచ్యూరిటీ కొద్దీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కొద్దీ వాళ్ళు ఒడిదుడుకులని అధిగమిస్తారు వాళ్ళు. బట్ పిల్లలకి ఏంటిదంటే నేను గమనించింది ఏంటంటే పిల్లలలో యాంగ్జైటీ అనేది ఉంటుంది. అది మనం చేయగలమా చేయలేమా, మన వల్ల అవుతుందా కాదా, ఎలా తట్టుకోగలమే కాంపిటీషన్ ని అనేది ఉంటుంది వాళ్ళ దాంట్లో. సో దానికి అప్పుడు ఈ యోగా ప్రాక్టీస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడ మేమేం చెప్తామంటే ఇప్పుడు ఫిజికల్ పరంగా మీరు ఏ స్పోర్ట్ అయినా తీసుకోండి, దే ఆర్ గుడ్ విత్ ద ఫిజికల్ పర్స్పెక్టివ్. ఎవ్రీ స్పోర్ట్ దే విల్ సే అట్లీస్ట్ గో ఫర్ అ జాగ్, గో ఫర్ అ రన్. ఏ స్పోర్ట్ అయినా తీసుకోండి, క్రికెట్ అయినా తీసుకోండి, కబడ్డీ, ఏ స్పోర్ట్ అయినా తీసుకోండి, ఫిజికల్ లెవెల్ దే విల్ బి అబ్సల్యూట్లీ rugged like anything. Correct. But when it comes to the other perspective, first ఏంటిదంటే ఎమోషన్స్ ని, యాంగ్జైటీని ఎలా డీల్ చేయాలంటే ప్రాణాయామ, బ్రెత్ ఇస్ గోయింగ్ టు, ప్రాణాయామ అనేది చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. దెన్ సెకండ్ థింగ్ నేనేం చెప్తానంటే పిల్లలకి కావాల్సింది రిలాక్సేషన్, అది కూడా మైండ్ రిలాక్సేషన్ టెక్నిక్స్. సో యోగ నిద్ర టెక్నిక్స్ అనేవి పిల్లలకి చాలా చక్కగా హెల్ప్ అవుతాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఏవైతే స్ట్రెస్ అక్యుములేట్ చేసుకుంటారో డ్యూ టు ద విగరస్ ఫిజికల్ ప్రాక్టీస్, ఏదైనా కానివ్వండి, పియర్ ప్రెషర్ అయినా కావచ్చు, ఆ రోజు బాగా పర్ఫార్మ్ చేయకపోవచ్చు, బట్ ఎప్పుడైతే వన్స్ దే స్టార్ట్ రిలాక్సింగ్ దెమ్సెల్వ్స్ దే విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ అనమాట. సో వాళ్ళని ఈజీగా అధిగమిస్తారు అనమాట. అలానే మెడిటేషన్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే మెడిటేషన్ లో వాళ్ళు ఏదైతే మా వల్ల కావట్లేదు అని వాళ్ళు కూర్చుంటారో మెడిటేషన్ లో కళ్ళు మూసుకొని, అప్పుడు వాళ్ళు ఏదైనా ఎనీ గైడెడ్ మెడిటేషన్ ఏదైనా తీసుకోండి, ఆ మెడిటేషన్ ద్వారా వాళ్ళు ఏవైతే ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారో వాళ్ళ గేమ్ లో అయినా కానీ, పర్సనల్ లైఫ్ లో కానీ, అవన్నిటిని
వాళ్ళు గమనిస్తారు అంతే. ఎప్పుడైతే గమనిస్తారో వాటి పట్ల అవగాహన అనేది పెరుగుతుంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళు దాన్ని ఈజీగా అధిగమిస్తారు. కరెక్ట్. సో అలా హెల్ప్ అవుతుంది అనమాట యోగా స్పోర్ట్స్ కి. అన్ని స్పోర్ట్స్ లో హెల్ప్ అవుతుంది అంటారు. జనార్దన్ గారు, ఇంట్లో ఉండే వాళ్ళకి, హౌస్ హోల్డ్ పీపుల్, ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళకి దే విల్ హ్యావ్ అ బిజీ స్కెడ్యూల్ కూడా. పొద్దు నుంచి వాళ్ళదే పిల్లల కోసం కానీ ఎంతైనా ఎవరున్నా ఇంట్లో వాళ్ళకి దే విల్ హ్యావ్ అ బిజీ దేర్ ఓన్ స్కెడ్యూల్. వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అంటారు యోగా టు మేనేజ్ స్ట్రెస్? కానీ ఏ విషయంలో చూసుకున్నప్పుడు వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్? సో అందుకే కదా ఇప్పుడు మనము హౌస్ హోల్డ్స్కి హోమ్ మేకర్స్ అని అంటాం కదా. యాక్చువల్లీ దే ఆర్ ద వన్స్ హూ విల్ బ్యూటిఫై ద హోమ్. వాళ్ళే ఇంటిని సంతోషంగా ఉంచగలుగుతారు. అందుకే మనము వాళ్ళకి యోగా ఎంత ఇంపార్టెన్స్ అంటే, ఇప్పుడు అ పర్సన్ హూ ఈస్ హ్యాపీ కెన్ షేర్ ది హ్యాపీనెస్ విత్ అదర్స్. సో అలా ఇఫ్ ద హోమ్ మేకర్ ఇస్ హ్యాపీ, రైట్, దెన్ ద ఎంటైర్ హౌస్ విల్ బీ హ్యాపీ. సో అలా హోమ్ మేకర్ కూడా యోగాని వాళ్ళ డే టు డే లైఫ్లో వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే దే గో త్రూ అ లాట్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెస్. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి ఐడియల్ ఉండరు, వాళ్ళు ఒక్క ప్లేస్ అండ్ మల్టీ టాస్కింగ్. ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ఇంట్లో దే విల్ బి డీలింగ్ విత్ 3 categories ఆఫ్ పీపుల్. ఒకటి హస్బెండ్ who is matured, second children, చిన్న పిల్లలు, and third thing is in-laws. Correct. So same age group, below and above. So ఈ 3 ఏజ్ గ్రూప్స్ ని హ్యాండిల్ చేయాలి వాళ్ళు. అండ్ మార్నింగ్ దే షుడ్ కుక్, దే షుడ్ గివ్ దెమ్ వాట్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ దెమ్. అలా ఇవ్వాలంటే వాళ్ళు ఒక్కొక్క మైండ్ సెట్ ని డీల్ చేయాలి కదా. సో అలా ఏంటిదంటే దే గో త్రూ అ లాట్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెస్ అయినా కావచ్చు, అలానే పనుల మధ్యలో వాళ్ళకి రెస్ట్ ఉండకపోవడం వల్ల దే గో త్రూ అ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్ ఆల్సో. సో వాళ్ళకి ఏంటిదంటే ఒక సింపుల్ డైలీ ఏమంటామంటే, ఐడియల్లీ ఒక 1 hour యోగా ప్రాక్టీస్ మ్యాండేటరీగా పెట్టుకోండి. ఆ 1 hour లేదా 45 minutes అయినా కానివ్వండి. దాంట్లో మీరు కొన్ని సూర్య నమస్కారాలు, కొన్ని ఆసనాలు, రిలాక్సేషన్ లేదా మెడిటేషన్ లేదా ప్రాణాయామం ఇవి ఇంక్లూడ్ చేసుకొని మీరు చేశారనుకోండి, దెన్ వాళ్ళకు కూడా ఏంటిదంటే దే విల్ బీ ఏబుల్ టు బీ మోర్ ఎనర్జెటిక్. వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అనేవి మెరుగు పొందుతాయి. అలానే వాళ్ళకి ఏంటిదంటే వాళ్ళ డిసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ దే జగ్గిల్ బిట్వీన్ ద థింగ్స్ కదా. అప్పుడు ఏంటిదంటే కొంచెం అలసట అనేది ఉంటుంది, బట్ అలసట తీసుకునే లోపల వాళ్ళకి ఇంకో పని వచ్చేస్తుంది. సో అలా యోగా అనేది ఏంటిదంటే వాళ్ళకి అలసటని దూరం చేయడానికి, అలానే వాళ్ళ రొటీన్ లైఫ్ నుంచి ఏదన్నా ఒక డిఫరెంట్ గా చేయడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కదా. ఇప్పుడు 24 hours సిస్టమ్ ముందు మీరు కూర్చొని పని చేయమంటే ఎవరికైనా కానీ ఇట్ పుట్స్ లాట్ ఆఫ్ స్ట్రెస్ కదండి. సేమ్ ఫర్ ద హోమ్ మేకర్ ఆల్సో. వాళ్ళకి ఏంటంటే ప్రతిరోజు కిచెన్, ఇండ్లు అలానే కాకుండా ఒక గంట సేపు లేదా బయటకైనా పార్క్ వెళ్ళైనా కానీ, లేదా టెర్రస్కి అయినా కానీ, లేదా యోగా స్టూడియోకి వెళ్ళైనా కానీ ఒక 1/2 hour 45 minutes అయినా 1 hour యోగా ప్రాక్టీస్ చేస్తారు అనుకోండి, ఇట్ విల్ బి ఎ షిఫ్ట్ చేంజ్ ఇన్ ద మైండ్ సెట్. అలానే వాళ్ళకు కూడా ఏంటిదంటే దే విల్ స్టార్ట్ లైకింగ్ దెమ్ సెల్స్ మోర్. కరెక్ట్. దట్ ఈస్ సో అలా యోగా అనేది కాంప్లిమెంట్ చేస్తుంది హోమ్ మేకర్స్ కూడా. కరెక్ట్. ఇప్పుడు మీరు ఇందాకన్నట్టు అది హోమ్ మేకర్స్ కి ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మధ్య దే ఆర్ ఆల్సో వర్కింగ్. కార్పొరేట్ లైఫ్ కూడా ఎంత స్ట్రెస్ అయిపోయింది. హస్బెండ్ గోస్, ద వైఫ్ గోస్ ఆఫ్టర్ ద ఇనిషియల్ థింగ్ వాళ్ళకి. సో వాళ్ళకి కార్పొరేట్ వాళ్ళకి కూడా వాళ్ళకి మేబీ రోజు టైం దొరకచ్చు వాళ్ళ స్కెడ్యూల్. ఎంత ఇంపార్టెంట్ వాళ్ళకంటారు, ఆర్ ఎంత టైం స్పెండ్ చేయాలి పర్ వీక్ అనుకుంటే కనుక యోగా మీద వాళ్ళు కూడా, వర్కింగ్ ఉమెన్ అండ్ మెన్? ఐడియల్లీ మేము ఏం చెప్తామంటే వారంలో కనీసం ఇప్పుడు మేము లైక్ టీచర్స్ ని ట్రైన్ చేస్తాం కదా, మేమేం చెప్తామంటే మీరు రోజు అన్నం తింటారు, ఎనర్జీ వస్తుంది, అలానే రోజు యోగా ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఎంత ఇంపార్టెన్స్ అయితే ఫిజికల్ బాడీకి ఇస్తున్నారో అలానే అంత ఇంపార్టెన్స్ కూడా మెంటల్ బాడీకి ఇవ్వండి. మేమేం చెప్తామంటే బ్రష్ చేస్తాం రోజు 2 times అయినా చేస్తాం. అదేంటిదంటే డెంటల్ హైజీన్ అని అంటాం. బాతింగ్ కూడా 2 times or 1 time చేస్తాం, ఫిజికల్ హైజీన్ అంటాం. అలానే యోగా ప్రాక్టీస్ అట్లీస్ట్ once or twice, దట్ ఫర్ ద మెంటల్ హైజీన్. సో అలా ఏంటిదంటే మనం అట్లీస్ట్ ద బెస్ట్ అని ఏమంటామంటే, ఇఫ్ యూ కెన్ మెడిటేట్ twice in a day, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ విచ్ యూ కెన్ డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. దానికి మించింది ఇంకోటి ఉండదు. పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఎందుకంటే పొద్దున్న ఒకసారి ఎందుకంటే మీరు డే స్టార్ట్ చేసేటప్పుడు ఫ్రెష్ మైండ్ తో స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు మీకు ఏదైతే ఎనర్జీ కావాలో, ఏదైతే ఫోకస్ కావాలో, ఏదైతే క్లారిటీ కావాలో యూ విల్ గెట్ దట్. అండ్ అట్ ద సేమ్ టైం సాయంత్రం ఎందుకంటే మీరు ఏదైతే స్ట్రెస్ అయితే అక్యుములేట్ చేసుకున్నారో వాటి నుంచి రిలాక్స్ అవ్వాలి కదా. సో అందుకు సాయంత్రం, పొద్దున కొంచెం సేపు, సాయంత్రం కొంచెం అలా చేయగలిగితే దానికి మించింది ఇంకోటి ఉండదు ఇంకా. దట్ ఈస్ రియలీ అలా చేయగలిగితే నిజంగా మీరు అన్నట్టు నథింగ్ లైక్ ఇట్ అండి. ఐ హోప్ అది చూసి అందరూ చేస్తే నిజంగా అమేజింగ్.
ఇప్పుడు జనార్దన్ గారు విల్ జస్ట్ కమ్ టు సీనియర్ సిటిజన్స్. ఐ మీన్ దీస్ డేస్ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది, వాకింగ్కి వెళ్తారు, చాలా మంది పార్క్స్కి వెళ్తున్నారు, బట్ స్టిల్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, జాయింట్ పెయిన్స్ అవన్నీ. సో యోగా చేయడం మూలంగా, బికాజ్ ఇందాక అనుకున్నట్టు వాళ్ళకి కొంచెం డిఫికల్టీ ఉండొచ్చు కొన్ని ఆసనాలు చేయడము, వాళ్ళకి ఆ ఏజ్ కి కష్టం. మీరు ఎలా హెల్ప్ అవుతుందంటారు యోగా వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ కి ఏంటిదంటే వాళ్ళకి ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ అన్ని అయిపోయినాయి వాళ్ళకి ఇంకా. సో వాళ్ళు ఏంటిదంటే వాళ్ళకి ఏజ్ అయ్యే కొద్ది ఏంటంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ తగ్గుకుంటూ వస్తాయి అనమాట. సో వాళ్ళని ఏంటిదంటే వీ షుడ్ కీప్ దెమ్ ఫిజికల్లీ యాక్టివ్, మెంటల్లీ కూడా యాక్టివ్గా ఉంచాలి వాళ్ళని. అండ్ వాళ్ళకి బాడీలో హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెంగా స్టార్ట్ అవ్వకుండా వస్తాయి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మేము వాళ్ళకి టూల్స్ సపోర్ట్గా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైతే నుంచుని ఆసనాలు చేయలేరో వాళ్ళకి చైర్లో కూర్చోబెట్టి చేపిస్తాం, కింద కూర్చోలేరు బెడ్ పైన కూర్చోబెట్టి చేపిస్తాం యోగా వాళ్ళకి, సోఫాలో కూర్చోబెట్టి చేపిస్తాం యోగా వాళ్ళకి. సపోర్ట్ ఒక బ్రిక్స్ అయినా కావచ్చు, స్ట్రాప్ అయినా కావచ్చు, ఆ వాటి హెల్ప్ తీసుకొని ఎలా అయితే వాళ్ళు చేయగలిగితే, సో వాళ్ళకి ఏంటిదంటే ఒక రెగ్యులర్ రొటీన్ అనేది ఇస్తాం అనమాట వాళ్ళకి. మీరు ఈ రొటీన్ ఫాలో అవ్వండి ఆన్ రెగ్యులర్ బేసిస్, మీరు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి దూరం అవుతారు. సో వాట్ ఎవర్ ద ఇష్యూస్ యూఆర్ గోయింగ్ టు, యూ విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ఇట్ వెరీ ఈజీలీ. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం మేమేం చెప్తామంటే వాళ్ళకి ఎక్కువ సైడ్ ఆ ఏజ్ వాళ్ళకి వీ విల్ టెల్ దెమ్ టు గో మోర్ ఇన్ టు ద స్పిరిచువాలిటీ. ఎందుకంటే వాళ్ళు జీవితంలో అన్ని చూసుంటారు కదా. సో వాళ్ళకి ఏంటిదంటే ఇప్పుడు అప్పుడప్పుడు ఏమైనా గుర్తుకు రావచ్చు, ఇంకా ఏమైనా ఉండొచ్చు, అది నేను కోల్పోయాను, అది చేయలేదు అని ఉంటుంది. అవన్నిటికి ఇంకా దూరం కావాలంటే స్పిరిచువాలిటీలోకి వెళ్ళాలి. యోగా ఫిలాసఫీ అయినా కానీ, భగవద్గీత చదవడం అయినా కానీ, అలా దాంట్లోకి వెళ్ళిపోతే వాళ్ళకి ఇంకా అసలు వాళ్ళకి టైం ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్స్ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఏంటిదంటే వాళ్ళు పిల్లల కంటే చాలా బిజీ. ఎందుకంటే వాళ్ళ డే అలా ప్యాక్డ్ అయి ఉంది. మార్నింగ్ చాంటింగ్ క్లాసెస్, మధ్యాహ్నం చాంటింగ్ క్లాసెస్, ఈవినింగ్ వాళ్ళ సెల్ఫ్ ప్రాక్టీస్. సో దే హ్యావ్ మేడ్ దెమ్ సెల్స్ బిజీ అనమాట. సో అలా మన జీవితాన్ని మనం ఎలా ఆక్యుపైగా పెట్టుకొని మనం ఎలా చేసుకుంటాం అనేది చాలా హెల్ప్, చాలా ఇంపార్టెంట్. అది దట్ ఈస్ రియలీ గుడ్ అండి. అది మీరు అన్నట్టు మీరు చెప్పి చాలా మంది అందులోకి వస్తే, యోగాలోకి వస్తే దట్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ వాళ్ళ మూలంగా అందరు మీరు అన్నట్టు పెద్ద ఇంటికి పెద్ద వాళ్ళకి ఇల్లు అంతా కూడా హ్యాపీనెస్. సో జనార్దన్ గారు, థ్యాంక్ యూ అగైన్ సో మచ్ ఫర్ గివింగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. మీరు అన్నట్టు చాలా మాట్లాడచ్చు ఒక్కొక్క ఆస్పెక్ట్ గురించి ఉంటే కనుక. జనార్దన్ గారు, ఇందాక మీరు రికవరీ గురించి మాట్లాడారు, రిలాక్సేషన్ గురించి మాట్లాడారు. అది చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్స్ మ్యాన్. ఇప్పుడు మీరు ఇందాక కూడా అన్న స్ట్రెస్ పాయింట్ ఏం చేశారంటే ఫిజికల్ యాక్టివిటీ చాలా ఉంటుంది. సో ఆ యాంగిల్ నుంచి చూస్తే కనుక అన్ని లెవెల్ స్పోర్ట్స్ మెన్ కి యోగా అనేది కానీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ చాలా ఇంపార్టెంట్ అంటారా? సో ఇప్పుడు మీరు రికవరీ అన్నారు కదా, ద బెస్ట్ రికవరీ మెథడ్ ఇస్ స్లీప్ అని అంటారు. మీరు గమనించినట్టు ఎవరిని అడిగినా కానీ స్లీప్ ఇస్ ద బెస్ట్ రికవరీ మెథడ్ అని అంటాం. బట్ ఇవాళ మనం చూసుకున్నట్టయితే పడుకుంటున్నామా నిజంగా మనం? లేదు. సో వీఆర్ నాట్ స్లీపింగ్ ప్రాపర్లీ. దానికోసం ఏంటిదంటే యోగా విల్ హెల్ప్ యూ టు ఎన్హాన్స్ ద క్వాలిటీ ఆఫ్ ద స్లీప్. We should not focus on the quantity. Correct. Focus on the quality of the sleep. ఇప్పుడు మీరు ఒక 9 hours పడుకున్నారు, డిస్టర్బ్డ్ స్లీప్, ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఉండదు. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ స్లెప్ట్ ఫర్ 6 hours పడుకున్నారు మీరు, అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ ద స్లీప్, నాట్ క్వాంటిటీ ఆఫ్ ద స్లీప్. సో ఐడియల్లీ ఏమంటాం మనము, 7 to 9 hours ఇస్ ద ఐడియల్ స్లీప్ అని అంటాం. ఎవరైతే యోగా ప్రాక్టీస్ చేస్తారో మీరు ఎవరినైనా అడగండి, వాళ్ళ స్లీప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఫస్ట్. యోగాలో కూడా మేము ఫస్ట్ ఏంటిదంటే వీ విల్ రిలాక్స్ దెమ్. ఎందుకంటే మనం టెన్షన్స్ ఒక విధంగానే చూస్తాం, మెంటల్ టెన్షన్స్, ఎమోషనల్ టెన్షన్స్, ఫిజికల్ టెన్షన్స్, దాని తర్వాత సోషల్ టెన్షన్స్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెన్షన్స్ ఉంటాయి. ఈ టెన్షన్స్ అన్నిటి నుంచి బయటకు రావాలంటే ద బెస్ట్ వేస్ టు రిలాక్స్. నేను ఎప్పుడు క్లాస్లో ఒకటి చెప్తుంటాను అనమాట, యోగా క్లాస్లో కూడా చాలా మంది రిలాక్స్ అవ్వండి, పడుకోండి, ఒక 10 minutes రిలాక్సేషన్ చేద్దామంటే ఎవరు రారు వాళ్ళు. కానీ అదే సేమ్ పర్సన్ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, హాస్పిటల్ ఏం చేస్తారు, డాక్టర్ పడుకోమని చెప్తారు కదా, అక్కడ ఒక రోజు పడుకోవడానికి యూ విల్ పే ఇన్ thousands, వేలలో పే చేస్తాం. అదే ఇక్కడ 10 minutes నీకు చేయమంటే చేయడు. అదే అక్కడైతే లక్షలు కట్టడానికి పడుకోవడానికి మాత్రం రెడీగా ఉంటారు, చేతికి ఇంకా సిరంజలు పెడతారు, అవన్నీ ఎక్కిస్తుంటారు. రికవరీ కదండి ఏదైనా కానీ. సో అక్కడ ఏంటిదంటే ఈ మైండ్ రిలాక్సేషన్ టెక్నిక్స్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ ఎస్టిమేటెడ్ పార్ట్ ఆఫ్ యోగా. అండ్ ఇప్పుడు మా బోధి స్కూల్ ఆఫ్ యోగా కూడా అడగండి మీరు ఎవరైనా కానీ, ఏ స్టూడెంట్ అయినా తీసుకోండి, దే లవ్ ద రిలాక్సేషన్ టెక్నిక్స్ అ లాట్. దే విల్ సే దట్ సార్ వీ సీ అ డిఫరెంట్ వర్షన్ ఆఫ్ సెల్ఫ్, మేము మాలో ఒక కొత్తదనాన్ని చూస్తున్నాం మేము అంటాం. ఎందుకంటే వీ ఎంఫసైజ్ మోర్ ఆన్ దట్ అండ్ టుడేస్ వరల్డ్ రిక్వైర్ దట్. ఇవాళ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ డిజిటల్ వరల్డ్ లో
మన సెన్సెస్ అనేవి ఓవర్ పవర్ అయిపోతున్నాయి, ఓవర్ యూటిలైజ్ చేసేస్తున్నాం మనం. దానివల్ల స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది. సో స్ట్రెస్ ని తగ్గియాలంటే రిలాక్స్ అవ్వాలి, బాడీని మైండ్ ని రిలాక్స్ చేయాలి, బాడీని రిలాక్స్ చేయాలి. అది ఎలా అవుతుంది? మైండ్ రిలాక్సేషన్ టెక్నిక్స్, యోగ నిద్ర. అలానే స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఇప్పుడు వాళ్ళు పడుకున్నారు అనుకోండి, యోగ నిద్రలో ఒక పార్ట్ ఉంటుంది, విజువలైజేషన్ అని అంటాం అనమాట. ఆ విజువలైజేషన్ లో మేమేం చెప్తామంటే, విజువలైజ్ దట్ ఆల్రెడీ యూ హ్యావ్ వన్ ద గేమ్, విజువలైజ్ యూ హ్యావ్ ఆల్రెడీ అచీవ్ దట్, మీరు అది అధిగమించేశారు, మీరు సాధించేశారు. ఒక విన్నర్ మైండ్ సెట్ కి డిఫరెన్స్, వేరే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటిదంటే, విన్నర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నేను ఆల్రెడీ సాధించాను అనే దాంతో ముందుకెళ్తాడు. అదే వేరే వాళ్ళు ఏంటంటే నేను ఏం చేయాలి సాధించడానికి అని ఉంటారు. డిఫరెన్స్ ఉంది కదా రెండింటిలో. సో ఆ డిఫరెన్స్ ని గమనించి మనం ప్రాపర్ రిలాక్సేషన్ గైడెన్స్ చేసాం అనుకోండి, ఇట్ విల్ ఆల్వేస్ ఎన్హాన్స్ ద రికవరీ. అండ్ ఆల్సో ద సేమ్ టైం ప్రాణాయామ ప్రాక్టీసెస్, సింపుల్ బ్రెత్ వర్క్ ప్రాక్టీసెస్, కూర్చొని బ్రహ్మరి ప్రాణాయామైనా కావచ్చు, నాడీ శోధన ప్రాణాయామైనా కావచ్చు, ఎనీ ప్రాణాయామ ప్రాక్టీస్ వాళ్ళకి ఏంటిదంటే ద బెస్ట్ ప్రాణాయామ. యోగా, మనం యోగా తీసుకున్నట్టు, యోగా అంటే ఏంటిది? యూనియన్ ఆఫ్ యువర్ బాడీ అండ్ మైండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ బ్రెత్. సో ఈ బ్రెత్ అనేది ఏం చేస్తుంది అంటే, it will improve your mind and body coordination, and that is very much important in any sport which you take up. Correct. So a mind and body coordination improve cheste, from that stillness whatever action you perform, that will be more efficient. Correct. And yoga ante entidi, bhagavad-gita antaru, yoga karmasu kaushalam. Yoga is the skill in action. మీరు ఒక యాక్షన్ చేస్తున్నారు, ఆ యాక్షన్ ఇస్ నథింగ్ బట్ అ స్పోర్ట్. ఆ స్పోర్ట్ లో మీరు ఆ మూమెంట్ లో మీరు ఎక్సెల్ అవ్వడానికి వాట్ ఈస్ ద స్కిల్ విచ్ ఇస్ రిక్వైర్డ్, దట్ విల్ యూ విల్ గెట్ వెన్ యూ ఆర్ కంప్లీట్లీ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. కరెక్ట్. సో అది యోగా కాంప్లిమెంట్ చేస్తుంది ఎనీ స్పోర్ట్ విచ్ టేక్ ఇట్ అప్. కరెక్ట్. సో అలా దట్ విల్ హెల్ప్ దెమ్ టు రికవర్, అట్ ద సేమ్ టైమ్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద గేమ్ వాట్ ఎవర్ దే ఆర్ ప్లేయింగ్. కరెక్ట్ అండి. ఐ థింక్ మీరు అన్న పాయింట్ ఎంత ఇంపార్టెంట్, అండ్ ఇట్ విల్ ఎవ్రీ స్పోర్ట్స్మెన్ రికవరీ ఈజ్ సచ్ అన్ ఇంపార్టెంట్, రిలాక్సేషన్. అండ్ ఈ ఆస్పెక్ట్స్ లో చాలా డీప్ కూడా వెళ్ళొచ్చు. ఐ మీన్ వీఆర్ జస్ట్ టచింగ్ అ వెరీ సర్ఫేస్ లెవెల్, వీఆర్ డూయింగ్ దట్, ఓ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ దే షుడ్ లెర్న్, అండ్ ఇట్స్ ఇంపార్టెంట్. ఎవ్రీ స్పోర్ట్స్మెన్ అకాడమీ ఉండని, ఇండివిజువల్లీ ఇఫ్ దే కెన్ ఆ ఇంట్రెస్ట్ వచ్చి, ఇఫ్ దే, మీరు ఇందాక విన్నర్ మైండ్ సెట్ అన్నారు, దట్ ఈస్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. అది ఐ మీన్ ఇఫ్ స్పోర్ట్స్మెన్ కెన్ ట్రైన్ ఇన్ టు యోగా అండ్ సీ, ఓకే నాకు అడ్వాంటేజ్ అవుతుంది, 6 months నేను నేర్చుకొని వెళ్ళి ఆడితే స్పోర్ట్స్ లో అడ్వాంటేజ్ ఉంటాయి అంటే, నథింగ్ లైక్ ఇట్. ఐ మీన్ ద అకాడమీస్ విల్ స్టార్ట్ యూజింగ్ యోగా యాజ్ వన్ ఆఫ్ ద టీచింగ్ మెథడ్స్ కదా అని అనిపిస్తుంది. సో నేను అదే అన్నట్టు వీ కెన్ గో ఆన్ దిస్ వన్. బట్ జనార్దన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. హోప్ఫుల్లీ మీతో మళ్ళీ మాట్లాడి చాలా నేర్చుకోవాలనిపిస్తుంది. ఫర్ కిడ్స్ కి, మీరు ఇందాక కిడ్స్ కి కానీ స్పోర్ట్స్ మెన్ కానీ చాలా ఇంపార్టెంట్ ఇవి ఆస్పెక్ట్స్. బట్ ఫర్ నౌ, థ్యాంక్ యూ సో మచ్ జనార్దన్ గారు ఫర్ టాకింగ్ టు స్పోర్టీస్ లైఫ్. థ్యాంక్ యూ.